అయితే ఇదే సందర్భంలో ఇంకో మాట కూడా మనం గుర్తు చేసుకోవాలి. కళ్యాణ్ గారు మాట్లాడుతూ అయినా, చంద్రబాబు గారు మాట్లాడుతూ అయినా, లోకేష్ గారు మాట్లాడుతూ అయినా అమరావతి ఇకపై అంటే ఇది నాకు తెలిసి ఈ మాట మోడీ గారు అన్నట్టున్నారు. అమరావతి అన్ని రకాల ఒకప్పుడు ఏమంటారు మన పురాణ ఇతిహాసాల ప్రకారం ఋషులకు సంబంధించినటువంటి ఆ చరిత్రను కూడా గుర్తు చేసుకుంటూ తీసుకొచ్చారు. ఐ కుడెంట్ కోట్ దాట్. సత్యమూర్తి గారు ఇందాక మీరు ఇంద్రుడి రాజధాని అమరావతి. ఎస్ దైవలోక రాజధాని అమరావతి. ఆ స్థాయిలో అమరావతి ఎదగాలి అని ఆకాంక్షించారు మోడీ గారు. ఎగ్జాక్ట్లీ. అయితే ఒక్కసారి నేను మోడీ గారు ఇంకొక స్టేట్మెంట్ నేను ఒకసారి కోట్ చేస్తాను సార్. ఆయన ఇందాక మాట్లాడుతూ అన్నటువంటి మాటల్లో ఏదైనా క్విక్ ప్రాసెసింగ్ చేయాలన్నా, క్విక్ డెవలప్మెంట్ చేయాలన్నా, క్విక్గా వర్క్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు ముందుంటాడు అనేటువంటి మాట ఒకటి అన్నాడు. అయితే ఇది అసందర్భమైన సందర్భం చేసుకొని మాట్లాడాలి. ఒకసారి సత్యమూర్తి గారు దీనికి సమాధానం మీరు చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. 2015 నుంచి 19 వరకు సార్, ఎందుకు సార్ 14 నుంచి 19 వరకు ఈ ఈ పటిష్టమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి అడుగులు అప్పుడే పడుంటే ఆంధ్రప్రదేశ్ ఇవాళ మళ్ళీ అమరావతి రీస్టార్ట్ అనేటువంటి ఉద్దేశాన ఇవాళ ఇది ఉండేది కాదు కదా. ఇప్పుడు ఒకటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు 2015లోనే 14 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఆయన అభివృద్ధి చేయాలనే. కాకపోతే మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి ఇవ్వాలంటే, మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను నేను. ఆయన ఉద్దేశంలో మైండ్ లో ఏముందంటే, ఇది మళ్ళా ఇంకో 5 సంవత్సరాలు కూడా నేను వస్తాను, నేను లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకున్నారు. కానీ ఇవాళ మీరు గమనించండి, 3 ఏళ్లలో పూర్తి చేయడం టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయండి. ఎవరు ఏది చెప్పడానికి లేదు. ప్రజల యొక్క మనోభావాలను బట్టి ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారని దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అంటే ఇవన్నీ కూడా పాఠాలండి. చంద్రబాబు నాయుడు గారికి పాఠాలే, బీజేపీకి కూడా పాఠాలే. ఎందుకంటే మనం గతంలో జరిగినటువంటి వాటిని మనం పాఠాలు. ఆయన మోడీ గారు ఒక మాట చెప్పారు, నేను 10 ఏళ్ళ నుంచి మేము చేయాల్సినంత సపోర్ట్ చేస్తూనే ఉన్నాం, తీసుకోవాల్సినంత తీసుకోవాలన్నట్టుగానే ఆయన మాట్లాడారు నర్మగర్భంగా. సో ఏదేమైనా కూడా మీరు చెప్పినట్టుగా గత 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు మన రాష్ట్రం విడిపోయాక 5 సంవత్సరాలు ఒక తాత్కాలిక రాజధాని, తాత్కాలిక హైకోర్టు, ఒక తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ, ఈ రకమైనటువంటి అంటే చక్కటి కట్టాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మనం ఎక్కడ కూడా తప్పడానికి లేదండి. ఎందుకంటే మొత్తం దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఒక ఆదర్శంగా పెట్టుకునేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన, ఎందుకంటే అనేక మంది ఇప్పుడు ఎస్ఎం కృష్ణ లాంటి వాళ్ళు, అంటే మనం పార్టీలు పక్కన పెడితే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనం అభివృద్ధి చేసి మనం చూపించాలి అని చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడటానికి వాళ్ళు ఆ రకంగా పనిచేసేవారు, ఒక స్పిరిట్ తోటి. అంటే ఆ రకమైన ఒక రోల్ మోడల్గా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. కానీ ఆయన ఎవరి ఆలోచన కూడా కొన్నిసార్లు రాజకీయమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలా రాజకీయమైనటువంటి ఆలోచనలు ఏవో చేశారు ఆయన. సరే, అన్ని ఆలోచనలు అందరూ అన్ని వేళలా సక్సెస్ కావండి రాజకీయాల్లో. కాబట్టి అది అది గొప్ప విషయం ఏంటంటే చూడండి, మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా, మోడీ గారు చంద్రబాబు నాయుడు ఏమన్నా అన్నింటినీ ఏమి పెట్టుకోకుండా వాళ్ళిద్దరూ శివకేశవుల్లాగా. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒకళ్ళు గొప్పతనాన్ని ఒకళ్ళు కీర్తించారు కదా సభాముఖంగా. అవును, వాస్తవం. అదైతే వాస్తవం అండి. పిఎం సీఎంని, సీఎం పిఎంని, సీఎంలు జనరల్గా పిఎంని పొగుడతారు. కానీ ఒక పిఎం నేను ఉన్నప్పుడు సీఎంగా ఈయన కూడా నాతో పాటు పరిగెట్టి పనిచేశాడు అనేటువంటి ఉద్దేశాన్ని పొగడ్డం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు ఇంత పెద్ద ఎత్తున పొగడ్డం. అది వాస్తవం అండి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించారు. దేశం యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ బిల్ గేట్స్ లాంటి వాడిని ఆయన హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఆయన ఇవన్నీ మనం మర్చిపోకూడదండి. సో కాబట్టి